తెలుగు నెలలో ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మొత్తం దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘం మొత్తం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. నెల మొత్తం మీద పౌర్ణమి మరింత ప్రత్యేకం. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని చెబుతారు. అంతేకాదు, ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్లో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వలన ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణిమ, మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా ఈసారి మాఘ పూర్ణిమ ప్రత్యేకతలేంటి, పూజా విధానం వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మహామాఘి ప్రత్యేకత. మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చే మధ్యకాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు పుష్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి. చాంద్రమానం అనుసరించే వారికి అమావాస్య నుంచి అమావాస్యకు నెలలెక్క అయితే, సూర్యమానం అనుసరించే వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమికి తెలుగు నెల లెక్క. ఎవరు ఏ విధానం అనుసరించినా పౌర్ణమి విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. అందరికీ ఒకటే అవుతుంది. ఏడాదిలో వచ్చే 12 పూర్ణిమలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం. దీనిని మహామాఘి అని అంటారు. ఈ మహామాఘి పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈరోజు సముద్ర స్నానం, నది స్నానం ఆచరిస్తే విశేష ఫలితం అని చెబుతారు. మాఘ పౌర్ణిమకు సముద్ర స్నానం ఆచరిస్తే నదీనాం సాగరో గతి, అంటే నదులన్నీ చివరికి కలిసేది సముద్రంలోనే. అందుకే ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే, నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరవుతున్నా సముద్ర పరిమాణం తగ్గదు. ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం పెరగదు. స్థిరత్వం సముద్రుడి ధర్మం. అగాధి జడత్వాలే సాగరుడి తత్వం. అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో 4 పౌర్ణిమల సమయంలో స్నానం ఆచరించాలని చెబుతారు. అవే ఆషాఢ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఈ 4 పౌర్ణమిల సమయంలో కుదరకపోతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజైనా సముద్ర స్నానం ఆచరించాలంటారు. నదుల్లో స్నానం ఆచరిస్తే ప్రవాహం ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్ళలో నిల్చొని కనీసం 48 నిమిషాల స్నానం ఆచరించాలని చెబుతారు. అది కూడా సూర్యోదయానికి ముందే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాల్లో విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు శరీరంలో ప్రసరించాలంటే తిరిగి సూర్యకిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందకముందే స్నానం చేసేయాలి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం పెట్టారు. సముద్రం, నదుల్లో అవకాశం లేకపోతే సముద్రం, నదుల్లో స్నానం ఆచరించే అవకాశం లేకపోతే మీకు సమీపంలో ఉండే బావులు, చెరువులు, బోర్లు దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నానం ఆచరించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రం జపిస్తే ఆయా నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు. మాఘమాసం మొత్తం పుణ్యస్నానాలు చేయలేని వారు నెలలో చివరి 3 రోజులైనా ఈ నియమం పాటించాలంటారు. ఆ 3 రోజులను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది. శుభముహూర్తం. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6 గంటల 55 నిమిషంలకు.
పూర్ణిమ తిథి ముగింపు 12 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘపూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ విశిష్టత. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణిమ స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని చెబుతారు. పూజా విధానం. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పళ్ళు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశిష్ట ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మాఘ పౌర్ణిమ వ్రతకథ. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండరు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్తారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఈ పనులు చేయకండి. మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయటం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిని కూడా మురికిగా ఉంచవద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేసుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించవద్దు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చంద్రదోషం నుంచి విముక్తి కోసం. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణిమ రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి.